ఇవాళ నేను సంఘర్షణ కన్నా సహకారం మేలు అనే టాపిక్ మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ సంఘర్షణ కన్నా సహకారం మేలు, దీనికి కాన్ఫ్లిక్ట్ ఈజ్ కోఆపరేషన్ ఈజ్ బెటర్ దాన్ కాన్ఫ్లిక్ట్. ఫ్రిక్షన్ క్రియేట్స్ హీట్ దాన్ లైట్ అంటారు. ఇది చాలా మంచి వాక్యాలు ఇవి. ఎందుకంటే ప్రపంచ చరిత్రను అంతా కూడా మనం పరిశీలించినట్లయితే అనేక విషయాల మీద సంఘర్షణలు, యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు ఎన్నో జరిగాయి. వాటన్నిటినీ పరిశీలించినప్పుడు మనకి చివరగా వచ్చేది ఏంటంటే, చివరికి సంఘర్షణ కన్నా సహకారం మేలనే విషయం మనకి బాగా అర్థమవుతుంది. ఒకసారి చరిత్ర పుటల్ని మనం తీసుకుందాం. చరిత్రలో మనకి చరిత్ర చెప్పేటప్పుడు అశోకుడు చరిత్ర ఒకటి ఉంటుంది. కళింగ యుద్ధం. కళింగ యుద్ధంలో అశోకుడు కళింగ రాజ్యం మీద దాడి చేసి యుద్ధంలో ఆయన జయిస్తాడు. కానీ ఆ యుద్ధంలో లక్షల మంది చనిపోయినట్లుగా ఆయన చూస్తాడు కళ్ళారా చూసిన తర్వాత ఆయనలో పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన ఏంటంటే, ఈ యుద్ధం వలన మనకి వచ్చేటటువంటి లాభం ఏమీ లేదు, ప్రజలు మరణిస్తారు, ప్రజలు అనేక రకాలైనటువంటి కష్టాలకు లోనవుతారు, చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఈ యుద్ధాలు అనేవి లేకుండా ఉండాలి ప్రపంచంలో అని ఆయన ఒక నిర్ణయం చేసుకుంటాడు. సామాన్యంగా రాజులు, మనం చదివేటటువంటి చరిత్రలో రాజులు యుద్ధాల గురించే మనం వింటూ ఉంటాం అన్నమాట. గెలిచినటువంటి రాజుల గురించే మన చరిత్రలో చెప్తారు. గెలిచినటువంటి రాజులే, ఓడిపోయిన రాజుల గురించి మనకు తెలియదు. యుద్ధం అంటే మారణహోమమే కదా, కాన్ఫ్లిక్ట్ అంటే నష్టమే కదా. అది సమయం కావచ్చు, లేకపోతే సంపద కావచ్చు, లేకపోతే ప్రాణాలు కావచ్చు, ఇలాంటివి అన్నీ కోల్పోతూ ఉంటారు ఈ సంఘర్షణలో ఉన్న. మనకి చరిత్రలో ఏ ఒక్క రాజు కూడా యుద్ధంలో గెలిచి ఇక నేను యుద్ధాలు చెయ్యను అని నిర్ణయం తీసుకున్నటువంటి రాజు మనం చూడం. ఒక యుద్ధం గెలిస్తే ఇంకో యుద్ధం చేద్దామనే పద్ధతిలోనే ఉంటాడు, ఇంకా చేద్దామనేటటువంటి పద్ధతిలోనే చరిత్ర కొనసాగింది. కానీ ఒక్క అశోకుడు మాత్రమే పరివర్తన చెంది మనం యుద్ధాలు చేయకూడదు, శాంతి అనేది చాలా ముఖ్యము, శాంతి అనేది ప్రజలకు చాలా అవసరము అనేటటువంటి విషయాన్ని ఆయన గమనించాడు అశోకుడు. తర్వాత ప్రపంచ చరిత్రలో చాలా ప్రభావితం చేసినటువంటిది క్రూసేడ్ యుద్ధాలు అని అంటారు. ఈ క్రూసేడ్ యుద్ధాలు అంటే ఎవరికి జరిగినాయి అంటే, క్రైస్తవులకి మహమ్మదీయులకి మధ్యలో జరిగిన యుద్ధాలు. అది 10 యుద్ధాలు జరిగాయి. 10 యుద్ధాల్లో 200 సంవత్సరాల పాటు జరిగినాయి యుద్ధాలు. ఈ యుద్ధాలు అన్నీ జరిగిన తర్వాత వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వలేదు. యుద్ధాలు చేసి ప్రాణ నష్టం జరిగి కోట్ల మంది ప్రజలు మరణించి చివరికి వాళ్ళు ఏం చేశారంటే, ఈ యుద్ధాల వలన మనకి ప్రయోజనం లేదు, దీనివల్ల అంత నష్టమే అని చెప్పేసి వాళ్ళు శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. సో మనకి క్రూసేడ్ యుద్ధాలు నేర్పించినటువంటి గుణపాఠం ఏంటంటే, యుద్ధాల వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు,
మనం శాంతి ఒప్పందాలు చేసుకోవడం అనేది చాలా ప్రధానమైంది అనేది మనకి అర్థమవుతుంది. ఇంకా ఒకటో ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధాలు ఇవి కూడా తీసుకున్నట్లయితే అక్కడ కూడా చివరికి వచ్చేసేటప్పటికి యుద్ధాలు ఎందుకు వస్తూ ఉంటాయంటే పంపకం దగ్గరే వస్తాయి. పంపకం అనే దాని దగ్గర వచ్చి సమతుల్యం లేనప్పుడు విభేదాలు వస్తాయి. ఈ పంపకాల్లో సమతుల్యం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అన్నదమ్ముల్లో తగువులు కానీ, కుటుంబాల మధ్యలో తగువులు కానీ, భార్యాభర్తల మధ్యలో తగువులు కానీ, దేశాల మధ్యలో తగువులు కానీ, ఇవన్నిటికీ కారణం చాలా ఎక్కువ సందర్భాల్లో కారణం ఏంటంటే ఈ సంపద అనేటటువంటి దాన్ని పంపిణీ చేసుకునేటటువంటి విషయంలో వచ్చే తగువులే. మన మహాభారత యుద్ధం కూడా అలాంటిదే. మహాభారత యుద్ధం ఏంటి? అది కూడా అన్నదమ్ముల మధ్యలో పంపిణీ చేసుకునేటటువంటి విషయంలో వచ్చినటువంటి విభేదాల వల్లనే అది కూడా యుద్ధం జరగడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామం ఏంటి? యుద్ధంలో అందరూ చనిపోయారు. కౌరవులు అందరూ చనిపోయారు. సైన్యం ఎంతమంది చనిపోయారు అనేది ఎవరో చెప్పరు. మరి కౌరవులు మొత్తం అందరూ చనిపోయారు అనే విషయమే తెలుస్తుంది. కానీ ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి అనే విషయాన్ని మాత్రం ఎప్పుడు ఎవరు దాని గురించి ప్రస్తావించరు. కానీ మనం కొంచెం ఇంగిత జ్ఞానాన్ని వినియోగించి ఆలోచిస్తే మనకు తేలేది ఏంటంటే అక్కడ ఆ యుద్ధంలో లక్షల మంది సైనికులు మరణించి ఉంటారు అనే విషయం మనం ఈ విధంగా ప్రపంచ చరిత్ర యావత్తు చరిత్రలో అనేటటువంటి ఒక గేయంలో, పద్యకావ్యంలో మహాకవి శ్రీశ్రీ గారు కూడా చరిత్రలోనే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనేటటువంటి ఒక పద్యకావ్యం ఉంటుంది. అందులో కూడా ఇదే చెప్తాడు ఆయన. భూమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో అంటాడు. ఇట్లా ఈ సంఘర్షణల వలన వేడి పుడుతుంది తప్పితే వెలుగు రాదు అనేటటువంటిది ఈ సంఘర్షణలో మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మెసేజ్. మరి కొంచెం పెత్తందారి అంటే కొంచెం పైకి వెళ్ళిన వాళ్ళు కింద వాళ్ళు రావడానికి యాక్సెప్ట్ చేయని మనస్తత్వం ఒకటి ఉంది మనలో, మానవుల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రైన్ విజయవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళ్తుంది అనుకుందాం. విశాఖపట్నంలో విజయవాడలో బయలుదేరినప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు. మధ్యలో ఏలూరు స్టేషన్లో మరొకరు ఎక్కుతారు. మరొకరు ఎక్కితే కొంచెం స్థలమే బాబా అంటే లేదు నేను ఎక్కడి నుంచో వస్తున్నాను నేనేమని అంటాడు. అక్కడ రీజన్ ఏంటంటే, అక్కడ లాజిక్ ఏంటంటే, నేను ముందు నుంచి వస్తున్నాను కాబట్టి ఇది నాదే, ఈ స్థలం నాదే అనేటటువంటి సంస్కృతి ఉంటుందన్నమాట. ముందు ఎవరు వచ్చి ఆక్రమిస్తే ఇక వాళ్ళదే అనేటటువంటిది. అంతేగాని మనలాగానే వాడు కూడా ప్రయాణం చేస్తున్నాడు, మనలానే టికెట్ కొనుక్కున్నాడు, అతనికి కూడా మనం సహకరిద్దాము అనేటటువంటి స్వభావం ఉండదు. అలాగే బస్సు ఎక్కేటప్పుడు చూడండి, గుంపుగుడుగా ఎక్కేస్తారు. ఎవడు బలంగా ఉంటే ఆడు ముందు లోపలికి దూడిపోతూ ఉంటాడు. అలా కాకుండా ఒక పద్ధతిని అంటూ ఫాలో అవుతే ఈ సంఘర్షణలు రావు. తొక్కిసలాటలో చాలామంది చనిపోతూ ఉండడం అనేది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఈ మధ్య ఒక తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది. చాలా చిన్న విషయానికి సినిమా చూడడానికి వెళ్ళి సినిమా దగ్గర తొక్కిసలాట జరిగి చనిపోవడం ఏంటి? ఇలాంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సంఘర్షణ ఇప్పుడు లేటెస్ట్గా
ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద పెద్ద సంఘర్షణలు తీసుకుంటే పాలస్తీనాకిను ఇజ్రాయెల్కి దేశానికి మధ్యలో భూమి పంపకంలో వచ్చినటువంటి విభేదాలను బట్టి సంఘర్షణ అది చాలా రోజులుగా కొనసాగుతుంది. సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ బలం ఉంటుందో వాళ్ళు మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడం వలన ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ఏదో విధంగా మళ్ళీ దాన్ని చేజిక్కించుకోవాలి, మన పోయినటువంటి దాన్ని కాపాడుకోవాలి, పోయిన దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి అనేటటువంటి స్వభావం ఉంటుంది. ఆ కారణం చేతనే అక్కడ పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. అలాగనే యుక్రెయిన్కి రష్యాకి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బలాబలాలు నిరూపణ అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశము. లేకపోతే నేను వాడు చెప్పినట్టుగా నేను వినడం ఏంటి, నా మాటే వాడు వినాలి కానీ అనేటటువంటి అహంభావము, ఇలాంటివన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఓ పక్కన బలము, రెండో పక్కన అహంభావము. ఉదాహరణకి మన సమాజంలో తీసుకుంటే బ్రాహ్మణవాదం అనేది ఆధిపత్య భావజాలం, అహంభావపూరితమైనటువంటి భావజాలం. బ్రాహ్మణవాదంలో మనకు కనిపించేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మాంసాహారం తినరు, బ్రాహ్మణులు తినరు. అయితే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? 3% ఉంటారు ప్రజలు. 3% ప్రజలు 97% ప్రజల మీద పెత్తనం చేస్తూ ఉంటారు. ఏంటి? వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. వాళ్ళు వెజిటేరియన్స్, మిగిలిన వాళ్ళంతా నాన్ వెజిటేరియన్స్. వెజిటేరియనిజమే 3% వాళ్ళు చేసే ఆచారం, చేసే ఇవి సరైంది, మిగిలిన వాళ్ళందరూ చేసేది సరైంది కాదు అనేటటువంటి భావం కలిగి ఉంటారన్నమాట. అది అహంభావపూరితమైనది. ప్రపంచంలో అతి ఎక్కువగా తినేది పంది మాంసం. ప్రపంచంలో 50% పందుల్ని చైనా వాళ్ళు తింటారు. మరి చైనా వాళ్ళకి రానటువంటి మెదడు వాపు వ్యాధి ఇండియాలో ఎందుకు వచ్చింది? ఇండియాలో పంది మాంసం తినేవాళ్ళు తక్కువ కదా, చాలా తక్కువ. మరి అలాంటప్పుడు ఎవరికి సమస్యగా ఉండాలి అది? కానీ చైనా వాళ్ళకి అది సమస్య కాలేదు, ఇండియా వాళ్ళకి సమస్య అయింది. ఆ సందర్భంలో ఒక చట్టం చేశారు. ఒక చట్టం ఏంటంటే కనిపిస్తే కాల్చివేత, పందుల్ని చంపేయడం అనేది ఒక దీనిగా తీసుకున్నారు. అయితే దాన్ని మరి అన్ని పందులను పెంచి అంత పంది మాంసం తినేటటువంటి దేశంలో రాని సమస్య ఈ దేశానికి ఎందుకు వచ్చింది? ఇది కొంతమందికి జీవనాధారం కదా, కొంతమందికి ఆహారం కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ ఆహారాన్ని చెడగొట్టడం తప్పు కదా, వాళ్ళకేదో ఒక ప్రయోజనం కల్పించాలి కదా అనేటటువంటిది ముందు వెనక కూడా చూడకుండా ఒక చట్టం చేసేసి కనిపిస్తే కాల్చివేత అనేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. అక్కడ మనకు కనిపించేది ఏంటంటే వాస్తవంగా పందులు పెంచుకోవడానికి వాటికి పొలాలు కేటాయించకుండా ఉండడం బేసిక్గా. దానికి కావలసినటువంటి పెరగడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని కల్పించకుండా రోడ్ల మీద వదిలిపెట్టేసేయడం, అవి పిచ్చి పిచ్చిగా ఏది కనపడితే అది దాన్ని తినేసేయడం, ఎవడన్నా తిట్టాలంటే పందెని తిట్టడం, ఇలాంటి చెడు అర్థం వచ్చేటటువంటి మాటలు, అది ఒక అసహ్యకరమైనటువంటి ప్రజలు ద్వేషించేటటువంటి మాటలు, ఇలాంటివన్నీ ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. మరి ప్రపంచంలో ప్రపంచంలో ఎంతమంది ఇండియాను వదిలిపెడితే మిగిలిన ప్రపంచం, ముస్లిం ప్రపంచాన్ని వదిలిపెడితే పంది మాంసం తినేవాళ్ళు చాలా ఎక్కువ. మరి వాళ్ళకి జబ్బులు అవన్నీ వచ్చి వాళ్ళు చచ్చిపోవాలి కదా, మిగిలిన చచ్చిపోవాలి కదా, కానీ చచ్చిపోలేదు.
సో ఇలాగా కొన్ని కొన్ని భావజాలాలు పెత్తనాలు చేస్తూ ఉంటాయన్నమాట. దానికి ఏమి శాస్త్రీయత ఉండదు. శాస్త్రీయత లేనటువంటి భావజాలాలు చాలా ఉన్నాయి మన దేశంలో. ఇటీవల ఇప్పుడు ఈ పంపకం గురించి నేను మాట్లాడుతున్నాను కదా, ఈ పెంపకాలకు సంబంధించినటువంటి విషయంలోనే ఒక వివాదం మన ముందు ఉంది. అదేంటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో రిజర్వేషన్ 15% రిజర్వేషన్ ఉంటే ఈ 15% రిజర్వేషను అందులో ఉండే కులాలు అందరికీ వారి జనాభాకు తగినట్టుగా వాళ్ళ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి. అలా ఉండాలి అని అంటే జనాభా ప్రాతిపదిక మీద వర్గీకరణ చేయాలి. వర్గీకరణ చేసి ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాళ్ళకి ఆ రిజర్వేషన్ కోటాని ఇవ్వాలి అని ఒక ఉద్యమం నడుస్తుంది. ఉద్యమం మీద దీనికి వ్యతిరేకించేటటువంటి వర్గం వాళ్ళు లేదు లేదు మేమంతా ఒకటే, మమ్మల్ని విడదీయడం ఏంటి అని ఒక వర్గం కోరుతుంది. మమ్మల్ని విడదీయొద్దు అనేది ఇక్కడ విడదీయడమో లేకపోతే కలపడమో అనేటటువంటిది సమస్య కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఏది న్యాయము అందరికీ వారి జనాభా ప్రాతిపదిక మీద వారికి వాళ్ళ ఓట వాళ్ళకి రావాలి అనేది కదా. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రజలకి రావాల్సినటువంటి ప్రాతినిధ్యం అక్కడ లభించడం లేదు అనేటటువంటి సబ్జెక్ట్ తోటి అక్కడ తెలంగాణ వాదం వచ్చింది. తెలంగాణ వాదం వచ్చి ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారు, ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ ఆధిపత్య వర్గాలే దోచుకుంటున్నాయి కాబట్టి మాకు అవకాశాలు లభించడం లేదు, కాబట్టి మా తెలంగాణ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. చాలా కాలం చేశారు. చివరికి గవర్నమెంట్ తల వంకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే ఏదో భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి, వీళ్ళు కొట్టుకుని చచ్చిపోతారు అని పెద్ద పెద్ద పుకార్లు పెద్ద పెద్ద ప్రచారాలు జరిగాయి. కానీ అలా జరిగిందా? విడిపోయిన తర్వాత సంఘర్షణలు జరిగాయా? సంఘర్షణలు ఏమీ జరగలేదు. తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు. వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఆంధ్రాలో ఉన్నవాళ్ళు వ్యాపారాలు తెలంగాణలో చేసుకుంటారు, తెలంగాణలో ఉన్నవాళ్ళు వ్యాపారాలు ఆంధ్రాలో కూడా చేసుకుంటారు. సో దానివల్ల ప్రమాదం ఏమి ముంచుకు రాలేదు. అలాగే మన ఆంధ్ర ఏరియా ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండేది. మెడ్రాస్ స్టేట్ అనేది బ్రిటిష్ వాళ్ళ పాలనలో మెడ్రాస్ స్టేట్. మెడ్రాసులో ఆంధ్ర, తర్వాత పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, కేరళ కూడా కలిసి ఉండేవి. సో ఇవన్నిటినీ విడదీశారు. ఎందుకు విడదీశారు? మెడ్రాస్ రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి గుర్తింపు లభించడం లేదు, వాళ్ళకి రావాల్సిన వాటా లభించడం లేదని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు మేము మెడ్రాస్ రాష్ట్రంలో మేము ఉండము, ఎందుకంటే మాకు రావాల్సినటువంటి గుర్తింపు మాకు రావట్లేదు, మాకు రావాల్సిన వాటా మాకు రావట్లేదని చెప్పేసి ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. చివరికి రాష్ట్రాన్ని విభజించాల్సిన పరిస్థితి వచ్చింది. మెడ్రాస్ రాష్ట్రాన్ని విభజించి ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేశారు. అదేవిధంగా మరి బొంబాయి రాష్ట్రం కూడా విడిపోయింది. బొంబాయి రాష్ట్రం నుంచి బొంబాయిలో వ్యాపారాలన్నీ గుజరాత్ వాళ్ళే చేసుకుంటున్నారు. గుజరాత్ వాళ్ళు మొత్తం మహారాష్ట్రని బొంబాయిని అంతా దోచుకుంటున్నారు కాబట్టి గుజరాత్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, బొంబాయి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఉద్యమం ప్రారంభమైంది. శివసేన ఆ ఉద్యమం వలన బొంబాయి రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చింది. బొంబాయి రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించారు? గుజరాత్, మహారాష్ట్ర
విభజన జరిగింది. ఇవన్నీ ఏంటంటే పంపకాలలో విభేదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతాయి. ఆ పోరాటాలు ఒక దశకు వచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి నిజాలు తేల్చవలసిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం అప్పుడు దాని మీద చట్టం చేస్తుంది. అలాగే విభజన మనకి స్వాతంత్రం ఇచ్చేటప్పటికి ఇండియాలో 11 రాష్ట్రాలే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని అయినాయి రాష్ట్రాలు? ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు ఎందుకైనాయి? ఇక్కడతో ఆగిపోతుందా? ఇంకా కొత్త రాష్ట్రాలు రావా? ఇంకా కొత్త రాష్ట్రాలు కూడా వస్తాయి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు అశ్రద్ధ చేయబడుతున్నాయి. అశ్రద్ధ చేయబడినప్పుడు వాళ్ళు మాకు ప్రాతినిధ్యం కావాలి, మమ్మల్ని అణిచివేస్తున్నారు, మాకు రావాల్సిన గుర్తింపు మాకు రావడం లేదు అనేటటువంటి ఉద్యమాలు చాలా ఉన్నాయి ఇప్పటికే. ఆ విధంగా ఇంకా కొత్త రాష్ట్రాలు కూడా వస్తాయి. అంతెందుకు, మన ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు పుట్టాయి. ఇలా జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఎస్సీలలో షెడ్యూల్డ్ కులాల్లో చాలా ఉన్నాయి, 59 కులాలు ఉన్నాయి. కొన్ని ఎక్కువ సంఖ్య కలిగినటువంటి కులాలు ఉన్నాయి, కొన్ని తక్కువ సంఖ్య కలిగినటువంటి కులాలు ఉన్నాయి. కొంతమందికి అసలు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక కలెక్టర్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక లీడర్ కానీ అయిన సందర్భాలు కూడా లేనటువంటి జనాభా కూడా ఉంది. మరి అందులో న్యాయం ఏముంది? వాళ్ళు కూడా అవ్వాలి కదా. ఈ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్య ఫలాలు వాళ్ళకు కూడా అందాలి కదా. వాళ్ళకు కూడా అందాలి అని అంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో, ఇప్పుడున్నటువంటి పోటీలో వాళ్ళు కొన్ని కులాలు ఈ రిజర్వేషన్ని వినియోగించుకునే అవకాశాలు వాళ్ళకి రాలేదు. రిజర్వేషన్ ఉందని చెప్పుకోవడానికే, కానీ ఆ రిజర్వేషన్ ఫలితము కొన్ని కులాలకు అసలు అందలేదు. మరి అందడం అనేది న్యాయమా కాదా? న్యాయం కాదని ఎవరన్నా అనగలరా? అది న్యాయమే. వాళ్ళకి కూడా ఈ స్వాతంత్ర భారతదేశంలో కల్పించబడినటువంటి రిజర్వేషన్ దేనికోసం వచ్చింది? వెనకబడినటువంటి వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా వెనకబడినటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలి, మిగతా సమాజంతో సమానమైనటువంటి అవకాశాలు పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో కదా రిజర్వేషన్లో రావడం జరిగింది. కాబట్టి రిజర్వేషన్ని వర్గీకరించడం అనేది చాలా న్యాయమైంది. అది అందరూ ఆమోదిస్తున్నటువంటి విషయమే. కాబట్టి దాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు కూడా చక్కగా ఆమోదిస్తే సజావుగా ఆ వర్గీకరణ అనే దాన్ని అమలు చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. దాన్ని ఒక సంఘర్షణలాగా సృష్టించి అది ఒక ఎందుకంటే అది సమాజం ఆమోదిస్తున్నటువంటి అంశం, ఒక సహజమైనటువంటి న్యాయం, సమాజం ఆమోదిస్తున్నటువంటి న్యాయం, శాసనసభలో ఆమోదిస్తున్నటువంటి న్యాయం, కోర్టులో ఆమోదిస్తున్నటువంటి న్యాయం. ఇది కాదు, ఇది తప్పు అని అనడం అది వితండవాదం అవుతుంది తప్ప అది న్యాయబద్ధమైనటువంటి వాదం కాదు. అందుచేత దీన్ని వ్యతిరేకించే వాళ్ళకి నేను చేసేటటువంటి మనవి ఏంటంటే, మీరు సంఘర్షణ విధానాన్ని వదిలిపెట్టి సహకార పద్ధతిని అవలంబిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, అందరూ హర్షిస్తారు. కాబట్టి ఈ సంఘర్షణ విధానాన్ని విరమించుకోవలసిందిగా నేను
మిమ్మల్ని కోరుతున్నాను.